నమస్కారం అండి. శ్రీ సాయి మారుతి జ్యువెలరీ వర్క్స్‌కి స్వాగతం. నేను మీ రాముని. సో, ఈరోజు మీకొక మాన్యువల్ చూపిస్తున్నాను. ఈ మధ్య మాన్యువల్ చాలా చేశాను. సో, ఇదొక డిఫరెంట్ మాన్యువల్ ఇది. సో, లక్ష్మీ మాన్యువల్. సో, చెప్తాను డీటెయిల్స్ అన్నీ ముందు ముందు వీడియోలో చెప్తాను. సో, మాన్యువల్ అనేది చాలా మటుకు పాత డిజైన్ అయినప్పటికీ చాలా పెండ్లి కూతుర్లకని చాలా అందంగా కనిపిస్తది. ఎలా ఉంటదంటే పెండ్లిల్లో చాలా ట్రెడిషనల్‌గా ఉండేది వచ్చి మాన్యువల్ హారం. సో, పాత డిజైనే కొంచెం మోడిఫికేషన్ చేస్తున్నారు ఇవాళ రేపు డిజైన్ మార్కెట్‌లో డిజైనర్స్. సో, అలా చేసిందే ఈ డిజైన్. కాకపోతే ఈ డిజైన్ నేను కస్టమర్ ఇచ్చిన డిజైన్ వాళ్ళు మొత్తం మోడిఫికేషన్ చేశారు. సో, ఎలా అనేది మీకు వీడియోలో ముందు ముందు చెప్తాను. సో, మీ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మటుకు నా వీడియోని చూస్తున్నారు. అలాగే లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. కాబట్టి ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే. సో, ఈరోజు వీడియోకి వచ్చి మన మ్యాంగో హారం అండి. సో, ఈ మ్యాంగో హారం గురించి చెప్పాలంటే సో, నాకు కస్టమర్ ఇచ్చిన డిజైన్‌లో సో, టోటల్ డిజైన్ అండి డిఫరెంట్ వాళ్ళది. సో, దీంట్లో ఉన్న డిజైన్ అంతా చూస్తే మీకు ఫస్ట్ నుంచి చెప్తాను. ఈ పైనుంచి స్టార్ట్ చేసుకుంటే కింది వరకు వస్తే మొత్తం పీకాక్సే. పీకాక్స్ వచ్చేసి ఎలా ఉందంటే వాళ్ళు ఇచ్చిన డిజైన్‌లో పీకాక్స్ లేవు. పీకాక్స్ బదులు వేరే ఉన్నాయి చూపిస్తాను మీకు. సైడ్‌కి చూపిస్తాను. వాళ్ళు ఎలాంటి డిజైన్ ఇచ్చారని చెప్పేసి. ఒక శంకులు మాదిరి ఉండేవట. సో, దాన్ని రీప్లేస్ చేసి నేను ఇక్కడ పీకాక్స్ పెట్టానన్నమాట. పీకాక్స్ అనొచ్చు, హంసలు అనొచ్చు. సో, హంసల్లానే అనిపిస్తాయి. హంసలే, పీకాక్స్ కాదు. సో, ఈ హంసలు అనేది కంటిన్యూగా పెట్టారన్నమాట. సో, ఈ కింద లక్ష్మి మాత్రం సేమ్ డిజైన్‌లో ఇచ్చారు అలాగే. సో, ఈ ఇక్కడ కింద ఉన్న ముత్యాలు ఉన్నాయి కదా, ముత్యాల ప్లేస్‌లో గ్రీన్ పీస్ ఉన్నాయి వాళ్ళకి. సో, వాళ్ళు ముత్యాలు పెట్టమని చెప్పారన్నమాట. సో, మొత్తం డిజైన్ విషయానికి వస్తే ఇక్కడ కింద లాకెట్‌లో లక్ష్మీ అమ్మవారు వచ్చింది. లక్ష్మీ అమ్మవారు వచ్చి చుట్టూ డిజైన్ స్టోన్స్ వచ్చాయి కిందలో. స్టోన్స్ వచ్చి ఇక్కడ ఒక పికాక్, ఇంకొక పికాక్ వచ్చేసి పైన ఒక డిజైన్ వచ్చి నక్షి డిజైన్ వచ్చి పైన స్టోన్స్ వచ్చాయి. ఫ్లవర్ స్టోన్స్ వచ్చాయి. సో, కింద ముత్యాలతో బంచులు వచ్చాయి. సో, నెక్స్ట్ కంటిన్యూగా చూస్తే హంసలన్నీ కంటిన్యూ వచ్చుకుంటూ దానికి ఒక్కొక్క హంసకి కింద లక్ష్మీ అమ్మవారు మ్యాంగోలో లక్ష్మీ అమ్మవారు ప్రింట్ చేసి లక్ష్మితో వచ్చిందన్నమాట. సో, అలా కంటిన్యూగా ప్రతి ఒక్క పికాకు కింద మ్యాంగో వచ్చి ఆ మ్యాంగోలో లక్ష్మీ అమ్మవారు వచ్చిందన్నమాట. మళ్ళీ పికాకే అంటున్నాను, యాక్చువల్లీ హంస ఇది. సో, దీన్ని హంస అంటారా పికాక్ అంటారా అని కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను నేను. ఎస్, హంస ఇది. సో, ఈ హంసలు వచ్చాయన్నమాట. హంస కింద మ్యాంగోస్ వచ్చాయి. సో, తర్వాత ఈ కంటిన్యూ వచ్చాయి. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది. ఈ ఫ్లవర్తో ఇక్కడ కట్ చేసామంట. డిజైన్ని కొంచెం కట్ చేసి ఇక్కడ నుంచి కొంచెం సన్నగా చేసుకుంటూ ఒక ఫ్లవర్ ఇచ్చి ఫ్లవర్ పైన హంసలు ఇచ్చి తర్వాత పైన 2 లక్ష్మీ అమ్మవారు వచ్చి ఎండ్ చేసాం. సో, కంటిన్యూగా బ్యాక్ చైన్ వచ్చేసింది. సో, అలాగే కంటిన్యూ చైన్ వచ్చింది. సో, ఈ హంసకు మధ్యలో లింక్ వచ్చింది కదా, ఆ లింక్ పక్కన స్టోన్స్ వచ్చాయి చూడండి. 2 స్వరసికి స్టోన్స్ పెట్టాను. సో, హంస పైన కూడా ఒక స్వరసికి స్టోన్ వచ్చింది. సో, మ్యాంగోకు మధ్యలో వచ్చి ఒక బాదాం షేప్లో రూబీస్ వచ్చాయన్నమాట. సో, ఇలా కంటిన్యూ వచ్చాయి. సో, ఈ పైన ఫ్లవర్ చూస్తుంటే ఇలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఫ్లవర్ చూస్తే ఆ వర్క్మెన్షిప్ ఎట్లాంటిదంటే ఆ ఫ్లవర్ మనకు లోటస్ ఎలా ఉంటుందో ఆ లోటస్ మాదిరిగానే మీకు దగ్గర నుంచి చూపిస్తాను. సో, అది లోటస్ మాదిరి వచ్చి దాని పైన మళ్ళీ ఒక ఫ్లవర్ వచ్చి దాంట్లో గ్రీన్ స్టోన్ వస్తుంది. ఇది చాలా బ్యూటీ కనిపిస్తుంది. దీనివల్ల బ్యూటీనెస్ పెరిగిపోయింది. సో, ఇప్పుడు చెప్పినట్టుగా మ్యాంగోలో మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఈ లాకెట్ వచ్చి లక్ష్మీ అమ్మవారు వచ్చింది. లక్ష్మీ అమ్మవారు వచ్చి చూడండి కంటిన్యూగా హంసలు వచ్చాయి. కంటిన్యూగా హంసలు వచ్చుకుంటూ కింద లక్ష్మీ అమ్మవారు మ్యాంగోలో ప్రింట్ చేశారు అనమాట. చూసారా? సో, ఆ లక్ష్మీ అమ్మవారు మ్యాంగోతో ప్రింట్ చేసిన మధ్యలో గ్యాప్లో రూబీస్ వచ్చాయి. దానివల్ల చాలా కలర్ఫుల్ కనిపిస్తుంది అక్కడ. సో, ఈ హంసకు కింద పైన వైట్ స్టోన్స్ వచ్చాయన్నమాట. సో, ఇక్కడ చూడండి, ఈ ఫ్లవర్ చూడండి. ఈ ఫ్లవర్ గురించి చెప్పాలంటే చాలా బ్యూటీ కనిపిస్తుంది. ఈ ఫ్లవర్ వల్ల నేను డివైడ్ చేస్తుంది. ఆ డిజైన్ డివైడ్ చేసినప్పటికీ ఆ డివైడ్ చేసిన దాన్ని మధ్యలో ఫ్లవర్ అనేది మంచి ఒక బ్యూటీనెస్ తెప్పిస్తుంది అనమాట. సో, ఆ రూబీస్ ఫ్లవర్ లోటస్ టైప్ లో వచ్చి మధ్యలో వైట్ స్టోన్స్ వచ్చి గ్రీన్ పచ్చ వచ్చింది కదా.
దానివల్ల లుక్ బాగా వచ్చింది. తర్వాత ఈ పైన ఒక డిజైన్, ఫ్లవర్ డిజైన్ వచ్చింది. తర్వాత పికాక్ వచ్చింది. తర్వాత లక్ష్మీ అమ్మవార్లు వచ్చాయి. ఇలాగ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ చూపిస్తుంది అనమాట. సో ఈ కింద ఎప్పుడు చెప్పినట్టుగా మనం డిజైన్లో ప్రతి డిజైన్లో ఇలాగనే చేస్తుంటారు. గోల్డ్ బంచ్ వచ్చి 4 బౌల్స్ బంచ్ వచ్చి కింద పర్ల్స్ వచ్చిందన్నమాట. సో ఇదండి ఈరోజుకి. సో సింపుల్ డిజైన్ అనేది ఇవాళ రేపు నక్షి డిజైన్ అంటే ఎవరికి అంటే పెళ్లిళ్ళలో అమ్మాయికి పెళ్లి కూతుర్లకైతే చాలా అందంగా కనిపిస్తుంది. సో అంటే పెళ్లి కూతురికి ఒకటని కాదండి, వాళ్ళే అందరూ వేస్తున్నారు. సో స్పెషల్గా పెళ్లి కూతురు గురించి ఆలోచిస్తే అలా బాగుంటుందని చెప్తున్నాను. సో ఎవరైనా వేసుకోవచ్చు, ఇది ఏజ్ వాళ్ళైనా వేసుకుంటున్నారు. నాకు తెలిసి ఇవాళ రేపు ఏజ్ సంబంధం లేదు. గోల్డ్ జ్యువెలరీలో ఎవరైనా వేసుకోవచ్చు. ఇలా పెద్ద పెద్ద హారాలు వేసుకుంటున్నారు. సో ఈ రోజుకు ఈ వీడియో ఈ లక్ష్మీ మ్యాంగో హారం అండి. పేరు ఎలా ఉంది, బాగుందా? లక్ష్మీ మ్యాంగో హారం నేనే పెట్టాను. సో డిజైన్ మొత్తం నేను కొంచెం అమ్మాయి ఎవరికైతే చేస్తున్నా అమ్మాయి క్రియేటివిటీగా డిజైన్ చూపించింది. అలాగే చేయమని చెప్తే నేను అలాగే చేశాను. సో సో దీని వెయిట్ వచ్చి 100 గ్రామ్స్ వేసాను అండి. ఇంచుమించు 100 గ్రామ్స్, ఒక 2-3 గ్రాములు తక్కువ ఉంటుంది అనమాట అంతే. సో 100 గ్రామ్స్ పెట్టుకోండి, అప్రాక్స్ 100 గ్రామ్స్ అయింది ఇది. సో ఇదండి ఈరోజు వీడియో. సో ఎప్పుడు చెప్పినట్టుగానే మా మా దగ్గర తరుగులు తక్కువ ఉంటాయి. నేను గోల్డ్ స్మిత్, నేను చెప్పినట్టుగా నేను గోల్డ్ స్మిత్ని, స్వర్ణకారుని కాబట్టి మా దగ్గర వేస్టేజ్ తక్కువ ఉంటుంది. మా దగ్గరికి రండి, ఆర్డర్ ఇవ్వండి, నచ్చితేనే ఆర్డర్ ఇవ్వండి. మా షాప్ వచ్చి డిస్క్రిప్షన్ షాపు హైదరాబాద్లో. సో డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ కానీ, నా అడ్రస్ కానీ, గూగుల్ మ్యాప్ కానీ అన్ని డీటెయిల్స్ పెడతాను. తప్పకుండా మా షాప్కి వస్తారని కోరుకుంటున్నాను. సో ఈ రోజుకి వీడియో ఇంతే అండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేసి ముందు ముందు ఎలాంటి వీడియోలు పెట్టాలో కూడా నాకు సజెషన్స్ ఇవ్వచ్చు మీరు. దాన్ని బట్టి నేను కూడా కంటెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియోస్ కూడా మీకు ఏ కేటగిరీలో కావాలా, దేని గురించి కావాలన్న డీటెయిల్స్ అంటే మీ కామెంట్స్ బట్టి కూడా నేను కొత్త కొత్త వీడియోలు చేయాలని ట్రై చేస్తాను. సో అంతే అండి. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.